నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని, అలాగే మనమిత్ర ద్వారా పౌర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది సేకరిస్తున్న సర్వే పకడ్బందీగా నిర్వహించి నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో 17 శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను జియో ట్యాగింగ్ చేసి ఫోటో అప్లోడ్ చేయడంతో పాటు సంబంధిత వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే హౌస్ హోల్డ్ డేటాను కూడా పక్కాగా జియో కోఆర్డినేట్ చేయాలని కలెక్టర్ సూచించారు. మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా 161 పౌర సేవలను అందించేందుకు సచివాలయ సిబ్బంది సమాయత్తం కావాలన్నారు. ప్రతి సెక్రటరియట్ నుండి ఒక సర్వీస్ అన్న వాట్సాప్ ద్వారా అందించాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు అత్యున్నత సేవలు అందించేందుకు మనమిత్ర వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసిందని, అధికారులందరూ సమర్థవంతంగా పనిచేస్తూ ముమ్మర సేవలను అందించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 198 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఏలలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి సమీపంలో ఉన్న సీడ్ ఫ్యాక్టరీ నుండి దాదాపు 150 ఎకరాల సాగు చేస్తున్న పంట పొలాలలో వ్యర్థాలను వదలడం వల్ల పంట సాగుకు పనికిరాకుండా పోయాయని, కాబట్టి నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. మేము రైతులం సార్. పంట పొలాలు, మెట్ట పొలాలు కానీ, వరి కానీ, నంద్యాల సీడు మొత్తం మెంబర్స్ మొత్తం వాళ్ళు మా పంట పొలాలలో రాత్రిళ్ళ పూట టైం దొంగతనం వచ్చి ట్రాక్టర్లను, ప్రైవేటు డ్రైవర్లను తీసుకొచ్చి పంట పొలాలలో నీళ్లు వదులుతున్నారు సార్. యాసి నీళ్ళు ప్రతి ఒక్క రైతుకు నష్టం కలుగుతుంది. సుమారుగా దాపు 10 సంవత్సరాలు అయింది సార్. 4 లైన్ మొదలు పెట్టాలని వచ్చి 4 లైన్ ద్వారా రోడ్ల నుంచి వచ్చేది రాత్రి పూట పంట పొలాల్లో నీళ్లు వదులుతున్నారు. నష్టం చాలా జరుగుతుంది సార్. కావున దీనికి డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ అమ్మ గారు కానీ దయచేసి మాకు నష్టపరిహారం చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మీడియా మిత్రులు. సార్ మాది రైతునగరం ఆశీర్పేట నీళ్ళన్నీ ఇడిచిపోతున్నారు. మాకు పొలాలు నష్టపోయినాము, ఎండిపోయినాయి పొలాలు, సగం ముత్తగట్టకపోయినాయి. వాళ్ళు ట్రాక్టర్లు మొన్న పట్టుకున్నాం, 2 ట్రాక్టర్లు పట్టుకొని సిఐ గారికి పోలీస్ స్టేషన్ లో చెప్తే ఆయన సిఐ గారు అన్నాడు, ఆయన మాకు అధికారం లేదు, మాకు పవర్ లేదన్నాడు. కలెక్టర్ కాడికి ఇవ్వమన్నాడు. ఈ రోజు కలెక్టర్ కాడికి వచ్చాను, కలెక్టర్ అప్లికేషన్ పెట్టాను సార్. నా పేరు శ్రీనివాసులు, రైతునగరం గ్రామం. మాకు మా రైతునగరం పొలాలకి అన్నిటికీ కాలువలకి పత్తి గింజల ఫ్యాక్టరీ వాళ్ళు యాసిడ్ నీళ్ళు వదులుతున్నారు. మరి మొక్కజొన్న కానీ, కంది కానీ, వరి, మినుము అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ఈరోజు కలెక్టర్ మేడం గారికి అప్లికేషన్ ఇచ్చాము. ఈ యాసిడ్ నీళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్లు మొత్తాన్ని బంద్ చేపియాలా. బంద్ చేపిస్తే కానీ మేము పంటలు పండించుకోలేము సార్. మొన్న 2 ట్రాక్టర్లు కూడా పట్టుకొని ఈ టైర్ల గాలి తీసేసినా వాళ్ళు మళ్ళీ సీఏ కాడికి పోయి మళ్ళీ అన్ని పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ తిప్పుతానే మళ్ళీ యాసిడ్ నీళ్ళు వదులుతానే ఉండారు పొలాల్లో. అవి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మేము. జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జి నూకాలమ్మ ఆదేశానుసారంగా జిల్లా బీసీ సంఘం నాయకులు నాగేంద్రుడు, రాంబాబు, ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాను కలిసి జిల్లాలో జీవో నంబర్ 2018 ప్రకారం నంద్యాల జిల్లాలో బీసీ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్డీఓకు ఆదేశాలను జారీ చేశారని బీసీ సంఘం నాయకులు మీడియాకు తెలియజేశారు.
ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని బీసీల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ కలవడం జరిగింది. ఎందుకంటే నూతన జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ బీసీ భవన్ ఏర్పాటు చేయాలి. జీవో నంబర్ 26/2018లోని మన ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు ఒక బీసీ భవన్ ఏర్పాటు చేయాలని జీవో తెచ్చారు. ఆ జీవో ప్రకారంగా నంద్యాల పార్లమెంటు హెడ్ క్వార్టర్ లో బీసీ భవన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కర్నూలు కూడా ఏర్పాటు చేశారు. మొన్న బీసీల మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఒకటి చెప్పారు, 26 జిల్లాలో ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రి పూలే విగ్రహాలు కూడా నంద్యాల హెడ్ క్వార్టర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారంగా ఈ రోజు కలెక్టర్ మేడం కలవడం జరిగింది. అదేవిధంగా బీసీల కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 896 కోట్లు బీసీల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి మన బీసీలందరూ బీసీల స్వయం ఉపాధి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. ఆ 7వ తేదీ లాస్ట్ తారీఖు అందరూ కలిసి ఆన్లైన్ లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, నా పేరు రాంబాబు, జాతీయ బీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఈ కొత్త ఏర్పడిన ఈ జిల్లాలో ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు అయితే న్యూ జిల్లాలు ఏర్పడినాయో ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనం ఏర్పాటు కావాలని, స్థలాలు కేటాయించాలని, అలానే జ్యోతి పూలేరావు, సావిత్రిబాయి విగ్రహాలకు స్థలం ఎక్కడైనా కేటాయిస్తే విగ్రహాలను ఏర్పరచాలని, అట్లనే బీసీ కులాలు అనుగుణంగా ఉన్నారు, ప్రతి బీసీకి సహాయం చేయాలని, ప్రతి బీసీ వాళ్ళు అధికంగా ప్రతి బీసీ వాళ్ళు ఆ బీసీ భవనాల కోసం ఒక బీసీ భవనం అనేది ఏర్పాటు ఉంటే ఏ బీసీ అయినా వచ్చి ఆ బీసీ భవనం కాడ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకు చెప్తే వాళ్ళ ద్వారా మేము వచ్చి ఇక్కడ కలెక్టర్ అప్లికేషన్ ఇవ్వడానికి ఒక బీసీ భవనం గురించి కలవడానికి వచ్చాము. ఈ విషయంలో కలెక్టర్ గారు మేడం గారు కూడా సహకరించారు. కాబట్టి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ల శ్రీనివాసులు సార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ నూకాలమ్మ గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బీసీ నాయకులమైనటువంటి నాగేంద్రుడు, రాంబాబు, ప్రసాద్ అనే మా ఆధ్వర్యంలో బీసీ నాయకులందరి సమక్షంలో రాష్ట్రంలో 29 జిల్లాలలో బీసీ భవనాలు ఏర్పాటు చేయడం కోసం 2018లో ఉన్న జీవో ప్రకారంగా గ్రామ స్థాయిలో 5 సెంట్లు, మండల స్థాయిలో 10 సెంట్లు, మున్సిపాలిటీ పరిధిలో 15 సెంట్లు స్థలం కేటాయించి 50 లక్షల రూపాయలలో బీసీ భవనాలు నిర్మించాలని 2018లో ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం నంద్యాల కొత్తగా జిల్లాగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లాలో నూతన బీసీ భవనం ఏర్పాటు కోసము మాకు సహకరించాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఈరోజు వినతి ఇచ్చినాము. మేడం గారు కూడా స్పందించి మాకు నూతన భవనాన్ని ఏర్పాటు చేసేదానికి ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారికి. నంద్యాల పట్టణంలోని విద్యా సంస్థలలో మాఘమాస పంచమి రోజు ప్రత్యేకంగా సరస్వతీదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం వేడుకలను నిర్వహించడం జరిగింది. సరస్వతీదేవికి అభిషేకం, అష్టోత్తరం, మహాగణపతి లక్ష్మీ హోమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఋషులు, మునులు దేవతల కాలంలో నిర్వహించిన విధంగా చిన్నారులకు పురోహితులు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నారులు ఉత్సాహంగా అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. పురోహితుల ఆశీస్సులను పొందారు. Good morning to everyone. Today in our LKR Global School, we have organized Vasanta Panchami celebrations and we do puja for Goddess Saraswati Mata every year. And also we have invited the parents to attend this program. And today all the parents of our school are existing parents and new admissions parents. They have brought their kids to attend this Vasanta Panchami program and also they are involved in this. And every year our management do puja for Goddess Saraswati Mata and give their blessings to all the kids. On behalf of LKR Global School and family, we wish everyone a very happy Vasanta Panchami. Thank you. వసంత పంచమి సందర్భంగా ఈరోజు శ్రీ సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రకృతి పరంగా కూడా పాత ఆకులు రాలిపోయి కొత్త లీవ్స్ వచ్చేటువంటి సందర్భం ఇప్పుడు. అలానే నూతనంగా
పాఠశాలలో చేర్పించేటువంటి విద్యార్థులకి 3+ ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాసం చేయించినట్లయితే వారికి ఈరోజు అక్షరాభ్యాసం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నాలెడ్జ్, విజ్డమ్ అండ్ ప్రాస్పరిటీ అందుతాయని, ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మా విద్యార్థులందరి మీద ఉండాలని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని అనే ఆశావాహ దృక్పథంతో ఈరోజు బ్రాహ్మణుల సహాయంతో ఈరోజు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరికీ నాలెడ్జ్ కావాలి, అందరికీ విజ్డమ్ కావాలి. కాబట్టి ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఈరోజు సరస్వతీదేవి అమ్మగారి కటాక్షం అందరి పిల్లల మీద ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు దిగ్విజయంగా వారి యొక్క విద్యాభ్యాసం ప్రారంభం కావాలి. వాళ్ళు భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి దేశానికి సేవ చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమ పౌరులుగా ఈరోజు అక్షరాభ్యాసం గావించినటువంటి విద్యార్థులు ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వసంత పంచమి సందర్భంగా బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం శాస్త్రోక్తంగా. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి తల్లిదండ్రులకు మరియు విలేకరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. సరస్వతీదేవి జన్మదినాన శ్రీ పంచమి అని, వసంత పంచమి అని జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఈ కథ అంతా కూడా ఉన్నది. బాసరాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కొత్తపల్ల కొలనబారితిలో సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు. 12వ శతాబ్ద కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. మరి నంద్యాలలో ఉన్నటువంటి పాఠశాలల యొక్క యజమానుల యొక్క దాతల సహాయంతో ఆ దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. అందరికీ సరస్వతి మాత కటాక్ష వీక్షణంలో కలగాలని ఈ శుభ సందర్భంగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు బాలచంద్ర సమతా విద్యానికేతనందు వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజులు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా కిండర్ గార్డెన్ పద్ధతిలో P1, P2 అండర్ గార్డెన్ సిస్టంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇవి వచ్చినటువంటి తల్లిదండ్రులకు శుభాకాంక్ష. బాలచంద్ర సమతా స్కూల్ నందు బాలచంద్ర కిండర్ గార్డెన్ ని స్థాపించడం జరిగింది. సార్ వాళ్ళ తనయుడు అవినాష్ గారు ప్లేవే మెథడ్ లో, తర్వాత రోబోటిక్, మ్యాథ్స్, తర్వాత పిల్లలకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ తో సహా వీటిని నిర్మించడం జరిగింది. మీరందరూ కూడా బాలచంద్ర కిండర్ గార్డెన్ లో జాయిన్ అయ్యి పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి బాలచంద్ర సమతా స్కూల్లో అడ్మిషన్లు తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకి పాటుపడాలని కోరుతున్నాను. ఈ నెల 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ నంద్యాల ఉదయనంద క్యాన్సర్ ఆసుపత్రి, నంద్యాల మహిళా వైద్య విభాగం సంయుక్త నిర్వహణలో పలు కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, ఉదయనంద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ భార్గవారెడ్డి, ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ కల్పన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మధుసూదన్ రావు, నంద్యాల ఐఎంఏ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. రేపు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. నంద్యాలలో ఉన్న ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే ప్లస్ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారు జెండా ఊపుతూ క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు బొగ్గు లైన్లో ఉన్న ఉదయానంద ఆసుపత్రి నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర పౌరులు కూడా పాల్గొని క్యాన్సర్ రోజు రోజుకు ప్రపంచంలో పెరిగిపోతూ ముఖ్యంగా 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో
చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. క్యాన్సర్కి సంబంధించిన ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్ ఏమి ఉంటే ఇది క్యాన్సర్ అయిండొచ్చు అనే దాని మీద ఒక కరపత్రాన్ని ముద్రించి 10,000 కరపత్రాలను మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రజలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకి రామకృష్ణ పీజీ కాలేజీ నందు విద్యార్థులకు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ ఎన్ని దశలుగా ఉంటుంది, వచ్చిన క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎన్ని రకాలు, ఆపరేషనా, రేడియోథెరపీనా, కీమోథెరపీనా, వీటన్నిటికంటే ముందు క్యాన్సర్ వచ్చినాక దానికోసం పరిగెత్తడం కంటే క్యాన్సర్ రాకుండా ఉండేదానికి మనం ఏం చెయ్యాలా అనే దాని మీద ఒక ఉపన్యాసాన్ని భారతీయ వైద్యుల సంఘం నంద్యాల తరపున కూడా రేపు నిర్వహిస్తున్నాము. సో ఐఎంఏ నంద్యాల ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలని ప్రజల కోసం నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. హనీ ట్రాప్ వలలో బిల్డర్ మోసపోవడం జరిగింది. ఓ మహిళతో ఉన్న సంబంధించిన వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్కు దారితీసి లక్షలాది రూపాయలను అనేకసార్లు కాజేసి తనను మోసం చేసిందని బాధిత బిల్డర్ ఓ వీడియోను విడుదల చేశాడు. మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని, తనను తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని బిల్డర్ వాపోయాడు. ఈ మేరకు సదరు మహిళతో జరిగిన మోసాన్ని వివరించాడు. మేము కలిసిన ఒక వీడియో వాళ్ళ చెల్లెల ద్వారా వాళ్ళ బావ తీసుకున్నాడని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి 10 లక్షలు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్కి దగ్గర 35 లక్షలు తీసేసుకుని నా దగ్గర. తర్వాత నాకు అమ్మాయి 1 ఇయర్ కల్లా నేను అన్ని సెట్ చేసుకుని మన దగ్గర ఉందాం, హ్యాపీగా ఉందాం, అది రకరకాలుగా చెప్పింది. నేను అడిగాను ఎందుకు రాలేదని. ఆ టైంలో అమ్మాయి మళ్ళీ ఏం చెప్పిందంటే కానీ లేదు, నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆస్తులు కొనేసాను, మా సిస్టర్ వాళ్ళకి ఇచ్చేసానని చెప్పింది. వాళ్ళు ఇవ్వడానికి 2 ఇయర్స్ టైం పడుతుంది అని చెప్పింది. లేదు నాకు కొద్దిగా ఎమర్జెన్సీ ఉంది, ఇవ్వు అని చెప్పాను. నమ్మక ద్రోహం చేసినా కూడా అప్పుడు తను నాకు వాట్సాప్ వీడియో కాల్ చేస్తే నేను చచ్చిపోతాను, ఫ్యాన్ గురేసుకొని బిగిస్తానని చెప్పేసి ఇటువంటి ఫోటోలు ఇట్లా చేసింది. ఇవి స్క్రీన్ షాట్ నేను తీశాను. తర్వాత ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని ఒక టైంలో ట్యాబ్లెట్ కూడా మించాలని చెప్పి ఇట్లా బిగించింది. సర్లే అని చెప్పేసి నా అమ్మాయికి తర్వాత నేను ఎంత టైం కావాలో కరెక్ట్గా చెప్పు, ఖచ్చితంగా చెప్పు అని చెప్పాను, అడిగాను. తన తర్వాత 2 ఇయర్స్ వరకు టైం అడిగింది. ఆ 2 ఇయర్స్ తర్వాత నేను ఇచ్చాను యాక్చువల్గా. తర్వాత మళ్ళీ అమ్మాయి నేను నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను మళ్ళీ నీతో వస్తాను, నేను మధ్యలో కలుసుకుందామని చెప్పేసి రకరకాలుగా చెప్పేసి నేను స్థలాలు కొన్నాను, అగ్రిమెంట్ చేసుకున్నాను. ఆ డబ్బులు ఇవ్వకపోతే నా మాట పోతుంది, నేను చచ్చిపోతానని చెప్పేసి నన్ను చాలా టెన్షన్స్ గురి చేసేసి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్రియేట్ చేసేసి నా దగ్గర మళ్ళీ పొలం కోయిలకుంట దగ్గర పొలం ఉంటున్నాను, ఒక ఎకరా 15 సెంట్లగానే 30 లక్షలు దగ్గర తీసుకుంది. చేస్తాను, ఈ పేరు మీద రిజిస్టర్ చేస్తాను అని మళ్ళీ నాకు 6 నెలల పొడిగించుకుంటూ వచ్చింది. నాకు ఎంత మానసికంగా నేను కుంగిపోయాను ఫస్ట్లో. తర్వాత ఆర్థికంగా కూడా నేను ఇప్పుడు ప్రెషర్స్ పడేసి రోడ్డులో పడ్డాను. ఎందుకంటే తనఖాలు పెట్టిన వాళ్ళందరూ వడ్డీలు కట్టమని, మొత్తం లేకపోతే స్థలాలు అమ్మేస్తామని చెప్పేసి నా మీద ప్రెషర్ పెట్టేసేసారు. నేను అప్పుడు నేను ఆగస్టు 6 మంత్స్ అయిపోయింది అప్పటికి, 20 మార్చి నుంచి. అప్పుడు నేను గట్టిగా నిలదీస్తే కానీ తర్వాత మళ్ళీ ఎక్కడికి ఆత్మహత్యకి వెళ్ళేసి సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది. సిఏ గారు నాకు ఫోన్లో మాట్లాడితే చెప్పాను సిఏ గారికి, సరే ఇట్లా అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళింది నా దగ్గర అని చెప్పాను. సర్లో వచ్చి మాట్లాడండి అని చెప్పారు. అంతకన్నా ముందు 1 నెల ముందరనే సెప్టెంబర్లో లోక్ అదాలత్లో పెట్టింది నా మీద కంప్లైంట్. తనే పెట్టేసి నువ్వే పెట్టినావు అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పింది. తర్వాత నేను ఎంక్వైరీ చేసి తీసుకుంటే కానీ సర్లే రండి లోక్ అదాలత్కి రండి, కోర్టులో తెగిపోతే నా దగ్గర ఆధార్ కూడా సబ్మిట్ చేస్తాను. తర్వాత తను కోర్టుకు రాలేదు. అట్టనే అది కోర్టులో కేసు కొట్టేశారు. తర్వాత నేను సర్టిఫికేట్ కాపీస్ తీసుకున్నాను అవన్నీ. తర్వాత ఆగస్టు 23 నాకు ఆ టైంలో సిఐ గారు వెలుగుడి ఎస్ఐ గారు ఫోన్ చేశారు.
ఈ విషయం గురించి మాట్లాడితే కానీ సరే నేను వచ్చి అతనితో కలిసి క్లియర్గా వివరంగా చెప్పానని, సరేలా బయట ఏదైనా సమస్య పరిష్కరిస్తామని పెద్దల సమక్షంలో బయట కూర్చొని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని చెప్పాను కదా అని 3 hours అతనికి మొత్తం క్లియర్గా చెప్పాను. నాకు జరిగిన అన్యాయం, నష్టం, ఆ అమ్మాయి ఎట్లా మోసం చేసింది, వాళ్ళ మదర్ని కూర్చోబెట్టండి సార్, పిలిపించండి సార్, పని మొత్తం తెగిపోతుంది ఒకసారి అని చెప్పాను. నేను ఈ మీన్ టైం లోపల వాళ్ళ హస్బెండ్ కూడా 30 లక్షలు ఇస్తారు లాస్ట్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఆగస్ట్లో కూడా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాను. అంతకుముందు కూడా 3 times మాట్లాడాను డబ్బుల విషయము వాళ్ళ హస్బెండ్తో. వాళ్ళ హస్బెండ్ నాకేం సంబంధం లేదు, మేమేం డబ్బులు ఇవ్వాల్సింది ఏం లేదని చెప్పింది. డబ్బుల మ్యాటర్ మొత్తము ఎవ్రీథింగ్ అబ్బాయి కూడా తెలుసు. వాళ్ళ అమ్మ అబ్బాయికి అన్నీ తెలిసి 1 year పైననే 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ చెప్పాను విషయం మనీ మ్యాటర్. 2 years నుంచి వాళ్ళ అమ్మ అందరూ కలిసేసేసి ఇదంతా ఒక ట్రాప్గా పెట్టుకొని, ఒక ప్రొఫెషనల్గా పెట్టుకొని నా దగ్గర మనీ తీసుకున్నారు. ఇప్పుడు తర్వాత ఏమైందంటే విష్ణునారాయణ గారు తర్వాత అక్టోబర్ 24వ తేదీ నా మీద కేసు కట్టేసి అక్టోబర్ 25 ఇంటి దగ్గరకు వచ్చేసి పిలుచుకుని వెళ్ళిపోయారు ఎస్ఐ గారు. అంతా ఈ అన్యాయం చేసింది. అతనికి నేను నమ్మేసి మొత్తం క్లియర్గా చెప్పినా కూడా అతను కూడా నాకు ఈ విధంగా చేశాడు. నాకు ఏం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.